నాకు లేదు, యాజ్ ఎంపీగా ఆయనకి లేదు, యాజ్ ఎమ్మెల్యేగా ఆయనకి లేదు. మాకు అందరికి వృత్తి ఉంది. నాకు నా ఓన్ వృత్తి ఉంది, నాకు పేషెన్స్ ఉంది, నేను పేషెంట్ చూస్తున్నాను. నన్ను నమ్మి వేల మంది పేషెంట్ అంటే మీరు రాసేవాళ్ళు రాయొచ్చు, నేను తప్పని చెప్పలేదు. అక్కడక్కడ వెళ్ళొచ్చు, చంద్రగిరిలో వెళ్తుంది, నగిరిలో వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది. దాని గురించి ఎక్కడ ఏమి మీరు ఒక చిన్న మాట కూడా రాయరు. గంగాధర్ నెల్లూరులో ఒక చిన్న ట్రిప్పర్ పోయిందంటే దాన్ని ఇమీడియట్గా ఫోటో తీసుకునేది ఎమ్మెల్యే మట్టిని తరలించి చేస్తున్నారు. ప్రకృతి సంపద చెన్నైకి వెళ్ళిపోతా ఉంది, కోట్లు దోచేస్తా ఉన్నారు. ఏంటంటే మట్టి తీసుకుపోతే నాకేమొస్తుంది? అది ఎవడన్నా చెవుడు భూమికి పక్కన తోలుకొని రెడీ చేసుకుంటాడు, దాన్ని వాళ్ళు చేసుకుంటాడు. ఎమ్మెల్యే ఏమన్నా భూతత్వం పెట్టుకుని సీసీటీవీ కెమెరా పెట్టుకుని ప్రతి లారీకి మీకు ట్యాగ్ పెట్టుకుని జీపీఆర్ఎస్ పెట్టుకుని ఫాలో చేస్తారంటే అధికారుల మీద మానిటరింగ్ లేదు. అధికారులు మీరు బాగుంటే ఎందుకు మనకి అధికారులు అందరూ ప్రాపర్గానే పని చేస్తున్నారు. మీరు తప్పుగా మీరు ఏమన్నా తప్పు అనుకుంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎట్లయిందంటే కొంతమంది విలేకరులు కావాలనే దాన్ని ఫోటో పెట్టుకొని దాన్ని వాళ్ళని రిటర్న్ చేసి ఆ వీడియోని నేను వదిలేస్తానని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసేది. వాడు డబ్బులు ఇవ్వలేదంటే ఇమీడియట్ గా సోషల్ మీడియా తప్పుగా అనుకోవద్దండి. ఇది జరిగే కార్యక్రమం. మీరు నన్ను ఏమని అనుకుంటే సార్ ఇప్పుడు అందరు ముందునే చెప్పారు చంద్రగిరిలో పోతారు, అన్ని తోలుతున్నారు, ఈ మట్టి ఎక్కడ రాయలేదు, ఎవరు రాయలేదు. ఇప్పుడు చెప్తాను సార్ ఒక నిమిషం సార్, మీరు సార్ జర్నలిస్టుల పైన సార్ ఒక నిమిషం సార్ 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 ఒక నిమిషం సార్ సార్ మీరు అశోక్ ఒక నిమిషం సార్, మీరు జర్నలిస్టుల పైన పెద్ద అవాండం వేశారు, థ్యాంక్ యూ. బట్ ఒకటైతే చెప్తాం సార్, మీరు ఎమ్మెల్యే గెలిచారు, కోట్లు పెట్టారు, కష్టపడ్డారు, గెలిచారు. మీరు ప్రజాప్రతినిధి, మీకు జీతం ఇస్తారు పనిచేసేదానికి. ఒక్కరు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసేవాళ్ళు మేమందరం కూడా. మీరు ఏమన్నా అనుకోండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, మా మాట వినండి, మా మాట వినండి సార్. సార్ అదేదో మీకు తెలిసింటే పేరు పెట్టి చెప్పండి, తప్పలేదు మాకు. వెళ్ళవాలి సార్, ఇది తప్పు చెప్పాడు 10 మంది అప్పుడు అందరికీ అందించేస్తారు సార్.